सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। FK आसाम चाय हर घूंट में ताजगी लाए। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के मुत्तहदा ज़िला महबूब नगर की मुकामी ख़बरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। ख़बरों से पहले सुनते हैं हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम अना खातमुन नबिय्यीन ला नबिय्य बअदी, बुखारी व मुस्लिम। मैं आखिरी पैगंबर हूँ, मेरे बाद कोई नबी न पैदा होगा। डॉक्टर वी श्रीनिवास गौड़ ने आज महबूब नगर सेंट्रल लाइब्रेरी की जदीद इमारत का इफ्तिताह किया। इस मौके पर उन्होंने कहा कि जब तक इस लाइब्रेरी को मुकम्मल कंप्यूटराइज नहीं किया जाता वो सुकून से नहीं बैठेंगे। उन्होंने कहा कि मुसाबिकती इम्तिहानात में शिरकत करने वाले नौजवान इस लाइब्रेरी से इस्तेफादा करें। डॉक्टर गौड़ ने कहा कि लाइब्रेरी दरअसल एक दरसगाह है। उन्होंने कहा कि क़दीम इमारत के इन्हदाम के ज़रिए 1 करोड़ की लागत से इस जदीद इमारत का तामीर किया गया है। इस मौके पर सदरनशीन रियासती लाइब्रेरी कमेटी, सदरनशीन ज़िला लाइब्रेरी कमेटी राजेश्वर गौड़, सदरनशीन ज़िला परिषद स्वर्णा सुधाकर रेड्डी, सदरनशीन बल्दिया KC नरसिमलू, सीनियर कायद TRS अनवर पाशा, बल्दी फ्लो लीडर मोहम्मद शब्बीर, कौंसलरान बल्दिया शेख उमर, सैयद मोहसिन, ख्वाजा पाशा, मोहम्मद अमजद, राशिद खान और दीगर मौजूद थे। సాదర స్వాగతం. అలాగే ఛాయాచిత్రం శ్రీధర్ గారికి సాదర స్వాగతం. ఒక అద్భుత ఈరోజు జిల్లా ప్రజలు ఈరోజు ప్రియతమ నాయకులు మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి సోదరులు గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్. గ్రంథాలయం చౌరస్తా అంటే చాలా ఫేమస్. పక్కల దుద్ద దవాఖానా అన్నీ కూడా పురాతనమైనటువంటి ఒకప్పుడు దుద్ద దవాఖానా హాస్పిటల్, గ్రంథాలయం అనేది ప్రజలకు ఎంతో సేవలు అందించినవి. కాలక్రమేణా ఇవన్నీ కూడా కూలిపోవడం, ఇవన్నీ కూడా అన్యక్రాంతి కావడం. మరి మేము వచ్చిన తర్వాత గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ గారు ఇక్కడ మళ్ళీ చేద్దామని చెప్పి వారు రిప్రజెంటేటివ్ ఇవ్వడం, పక్కల మా వేద కౌన్సిలర్ గారు శాంత యాదవ్ గారు దుద్ద దవాఖానాని మళ్ళీ పునరుద్ధరణ చేయాలని చెప్పి రిప్రజెంటేటివ్ చేయడం మూలన రెండు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి. ఇక్కడ విద్యార్థులకు చదువుకోవడానికి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. చదువుకునే వాళ్ళకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వాళ్ళకి అన్ని రకాలుగా డిజిటలైజ్ కంప్యూటర్ తీసుకొచ్చి వాళ్ళకు సేవలు అందించాలి అని చెప్పి ఇప్పుడు బిల్డింగ్ కట్టుకున్నాం. త్వరలోనే ఇక్కడ విద్యార్థులు రాబోయే రోజుల్లో తొందరలోనే నోటిఫికేషన్ కూడా వస్తుంది కనుక చదువుకునే విద్యార్థులకు ఏం చదువుకోవాలి, ఏ సబ్జెక్ట్ చదువుకోవాలి అని దానిపైన ప్రత్యేకమైనటువంటి శిక్షణతో ఇక్కడ వారికి అందుబాటులో చేస్తాం. దీని పక్కన ఉన్నటువంటి దుద్ద దవాఖానా కూడా నిధులు కేటాయించడం టెండర్ అయింది. అక్కడ కూడా చిన్న మినీ హాస్పిటల్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు టెస్ట్ చేసుకోవడం కానీ, మహిళలకు కానీ, ఇంకా రకరకాల పేద వర్గాల వాళ్ళకు కూడా ఇక్కడ అందుబాటులో ఉండేటట్టు కూడా ఖచ్చితంగా మేము దాన్ని అందుబాటులో తీసుకొస్తాం. మహబూబ్ నగర్ని ఒక మంచి చక్కని నగరంగా, మహానగరంగా అన్ని సౌకర్యాలతో హైదరాబాద్కు ధీటుగా ఈ మహబూబ్ నగర్ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఇలా ముందు తీసుకుపోతున్నాం. కనుక ఈరోజు మహబూబ్ నగర్ అనేది శరవేగంగా అభివృద్ధి చెందుతూ మహబూబ్ నగర్లో అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, మరి మన ఇల్లు కానీ, ఇంటి స్థలాలు కానీ హైదరాబాద్కు సమాంతరంగా ఇలా అంత రేట్లు ఈ 3 సంవత్సరాలు పెరుగుతున్నాయంటే మరి దానికి కారణం ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కారణం. కనుక అందరూ కూడా ప్రజాప్రతినిధులు కూడా ప్రజా సమస్యలలో పాల్పంచుకొని మరి అవన్నీ కూడా పనులు అయ్యేటట్టు ఏ ప్రాంతం వల్ల చేసుకోవాలో ప్రతి బేస్తవారం
ప్రజావేదిక కూడా మరి దరఖాస్తులు ఇచ్చినట్లయితే వాటిని చేస్తాం. ఇండ్ల గురించి దరఖాస్తులు ఎవరు కూడా ఇవ్వద్దండి, అప్లై చేసే చాలు. ఎవ్రీ ఇయర్ మీకు కట్టిన ఇండ్లు వాళ్ళకు పేదవాళ్ళకు ఎంక్వైరీ చేసి కొన్ని ఇండ్లు ఇచ్చుకుంటూ వస్తాం. నిరంతరం కొనసాగే ప్రక్రియ హౌసింగ్ కనుక దానికి ఈ సంవత్సరం మీకు రాలేదు మాకు ఏంటి ఆందోళన పడద్దు. కట్టిన ఇల్లు కట్టినట్లు అతి పేదవాళ్ళను ఎంపిక చేస్తూ మేము ఇచ్చుకుంటూ పోతాం కనుక దయచేసి మరి ప్రజావేదిక దగ్గర కూడా ఇండ్ల గురించి దరఖాస్తులు ఇవ్వకుండా సమస్యలనే దరఖాస్తులు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. महकुमा बरक़ी के इंजीनियरिंग और मुलाजिमीन तंजीमों की कौमी राब्ता कमेटी की जानिब से आज दफ्तर महकुमा बरक़ी पर एक रोज़ा हड़ताल का एहतमाम किया गया। बरक़ी मुलाजिमीन मरकज़ी हुकूमत की जानिब से महकुमा बरक़ी को खांग्याने की कोशिश के खिलाफ यह एहतजाज मुनज़्ज़म किया गया। हड़ताली कायदीन का कहना था कि महकमे के मुलाजिमीन की जानिब से आवाम, किसानों और सनतों को बिला रोक टोक बरक़ी सरबराही के लिए शब रोज़ दिलो जान से काम करते हुए उधर रियासत और मुल्क की तरक्की और महकमे के इस्तेहकाम के लिए खिदमत अंजाम दे रही हैं, लेकिन मरकज़ी हुकूमत की जानिब से मुलाजिमीन की राय लिए बगैर महकुमा बरक़ी के खांग्याने का फैसला नाकाबिल कबूल है। हड़ताली कायदीन का कहना है कि मरकज़ी हुकूमत फौरी अपना फैसला वापस ले, वरना लामुतनाही एहतजाज नागुज़ीर होगा। इस प्रोग्राम में कन्वेनर चंद्रमुली, चेयरमैन रामी रेड्डी के अलावा JAC कायदीन सुधीर रेड्डी, पांडु नायक, शाहिद अली, चंद्रशेखर, आसिया मुबीन वगैरह मौजूद थी। यहाँ पर कलेक्टर ऑफिस के पास धरना है, आ रहे हैं। సిస్టమ్ వేవ్ సిస్టమ్ కాదు ఉపయోగపడేది మాదేంటంటే ఆల్రెడీ మేము టవర్స్, లైన్స్, పోల్ సిస్టమ్ ఇది ఎవరు కూడా ప్రైవేట్గా మళ్ళీ ప్యానల్గా రన్ చేయలేరు. కాబట్టి ఏంటంటే ఇది వాళ్ళ పరంగా చేసుకొని మేము ఆ బిల్లు వచ్చితే ఏంటంటే ప్రైవేట్ వ్యక్తులకు, రాష్ట్రాలు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది. కానీ ముఖ్య ఉద్దేశము ప్రైవేట్ కాకుండా మేము అడ్డుకుంటున్నాము. తర్వాత ఒక బిల్లు ఇమీడియట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్రైవేటైజ్ అయిపోయిన తర్వాత ఈ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఈ బిల్లు వసూలు చేసే డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది. లేకపోతే వాళ్ళు టారిఫ్ రేట్ ఇప్పుడు గవర్నమెంట్ ఒక రెగ్యులేటరీ కమిటీ ద్వారా నిర్ణయిస్తుంది. కానీ అప్పుడు ఏరియా బట్టి ప్లస్ అక్కడ ఒక ఉపయోగించే పరిస్థితి బట్టి రేట్లు వాళ్ళు ఫిక్స్ చేస్తారు. అప్పుడున్న మన పరిస్థితులు మనకున్న భౌగోళిక పరిస్థితుల్లో ఒక మ్యాన్ పవర్ కెపాసిటీ ఉన్నటువంటి రేట్ ఎక్కువైతుంది. కాబట్టి నేను ముఖ్యంగా దాన్ని విద్యుత్ సవరణ బిల్లును మేము వ్యతిరేకించడానికి వివిధ భాగాలు చేస్తున్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ పరం చేయొద్దు, విద్యుత్ సవరణ బిల్లుని అసలు సెషన్లో తీసుకురాకుండా అడ్డుకుంటున్నాం. దేశం మొత్తం 15 లక్షల మంది విద్యుత్ ఎంప్లాయీస్ మొత్తం త్రూఅవుట్ ఇండియా లోపల ఈ విధంగా మా అన్ని అసోసియేషన్స్ నిరసన తెలియపరుచున్నారు. ముఖ్యంగా ఇంతమంది ఉత్తరప్రదేశ్లో కూడా అంతమంది మా వాళ్ళు అక్కడ గడ్డలకు పెడితే అక్కడ నిరసన తెలిపడం జరిగింది. మళ్ళీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రైవేట్ పరం చేయకుండా అడ్డుకుంటున్నాం. దీన్ని విద్యుత్ సవరణ బిల్లుని అసలు యాక్సెప్ట్ చేయొద్దని మేము పిలుస్తాము. మీ ద్వారా, మీడియా ద్వారా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీకు తెలిసిపోయి కోరుతున్నాం. ప్రైవేట్ పరం ఇన్నాళ్ళు మేము కాపాడుకుంటూ వచ్చాము. స్వాతంత్రం వచ్చినప్పటి సంది చక్కగా మేము పనిచేసుకుంటూ ఊరూరికి కరెంట్ ఇచ్చుకుంటూ ఊరూరు డెవలప్ చేసుకుంటూ అగ్రికల్చర్ డెవలప్ చేసుకుంటూ మా దేశానికి కానీ రాష్ట్రానికి కానీ చాలా తోడ్పాటుగా వండుకుంటూ వచ్చాము. ఇప్పుడు సడన్గా అంత డెవలప్ అయ్యి అంత పచ్చగా ఉన్న తర్వాత ఎవరో వచ్చి నాకు ఇవ్వమంటే వాళ్ళకి అమ్మేయడం అనేది చాలా దారుణం, అన్యాయం. అందుకోసం ఇమ్మీడియట్గా ఈ బిల్లును అనేది ఆపేయాలి. ఇంకా మాలో ఇంకేమన్నా సంస్థ ఇంకా బాగుపడాలంటే సజెషన్లు ఇవ్వాలి, కానీ అంతేగాని మొత్తం తీసుకుపోయి వాళ్ళని కట్టబెట్టడం అనేది దారుణం. ఇలా ఇంకా ముందుకెళ్తే మాత్రం ఇంకా ఎలాంటి కార్యక్రమానికైనా మా ఎంప్లాయీస్ అంతా మేమంతా సిద్ధంగా ఉన్నాము. ఎలాంటి కార్యక్రమాలు చేయడానికైనా ఈ ఇమ్మీడియట్గా ఆపేయాలనే మా డిమాండ్, మెయిన్ డిమాండ్ అది. రామరెడ్డి, నేను డివిజనల్ ఇంజనీర్, టెక్నికల్. जिला महबूबनगर जरचल्ला हल्के रुकन असम्बली डॉक्टर C लक्ष्मा रेड्डी की यौम पैदाइश के मौके पर जरचल्ले में पार्टी कायदीन और कारकुनान और मद्दाहों ने बड़े जोश खरोश के साथ सालगिरह तकरीब अमल में लाई। इस मौके पर मुकामी रियासती वजीर बराए आबकारी डॉक्टर V श्रीनिवास गौड़ ने शिरकत करते हुए लक्ष्मा रेड्डी को मुबारकबाद पेश की। बादजा मुकामी ज़री मार्केट यार्ड में मुनाकिदा खून अतिया कैंप का रुकन असम्बली लक्ष्मा रेड्डी ने डॉक्टर V श्रीनिवास गौड़ के हमरा इफ्तिताह किया। इस खून अतिया कैंप में 2000 कारकुनों और मद्दाहों ने हिस्सा लेते हुए खून अतिया किया। जरचल्ले से नुमाइंदा सिटी इंडिया न्यूज़ अजमत अली की रिपोर्ट। రక్తదానం చేసి ఎంతో మంది ప్రాణాలకు దాతగా మారాలని కోరుకుంటూ మనం గత 17 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మీరందరూ కలిసి ఇప్పటికే ఎంతో జరిగింది.
మరి ఈ రోజు కూడా గతంలో ఎక్కడ పోయిన సంవత్సరం ఏదైతే రికార్డు చేసిన స్టేట్ లెవెల్లో ఆ రకంగా ఈ రోజు రికార్డు కావాలి. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా బ్లడ్ ఇస్తే రక్తం ఇస్తే जिला महबूबनगर के अहाते में वाक़ मन्यम कुंडा में खौफनाक सड़क हादसा पेश आया। इस हादसे में खातून की मौत वाक़ हुई। तफसीलात के मुताबिक हैदराबाद डिपो से ताल्लुक़ रखने वाली आरटीसी बस ठहरे हुए दो ऑटों को टक्कर मार दी, जिसकी वजह से ऑटो पलट गया। इस हादसे के मौके पर देवरकदरा से ताल्लुक़ रखने वाले ऑटो में 8 अफराद सवार थे, जिनमें एक की मौत वाक़ हुई, जबकि 2 बच्चों और ऑटो ड्राइवर की हालत नाजुक बताई जा रही है। जख्मियों को फौरी तौर पर अस्पताल मुंतकिल कर दिया। मरकजी हुकूमत की जानिब से पार्लियामेंट में पेश करदा बजट के खिलाफ AICC की कॉल पर जिला नारायणपेट में कांग्रेस पार्टी और योजना कांग्रेस पार्टी की निगरानी में वीर सावरकर चौराहे पर एहतजाज दर्ज किया और इस एहतजाज के दौरान वजीर आजम नरेंद्र मोदी के अलामती पुतले को नजर आतिश किया। इस मौके पर योजना कांग्रेस जिले सदर कोटला रविंदर रेड्डी ने कहा कि मरकजी बीजेपी हुकूमत की जानिब से पेश करदा बजट पूरी तरह आवाम मुखालिफ बजट है। इस बजट की वजह से आवाम में मजीद बोझ में इजाफा करना है। मरकजी हुकूमत बजट में तेलंगाना को शामिल ना करने पर TRS हुकूमत की खामोशी उनकी नाअहलियती का सबूत देती है। इस मौके पर मुत्तहदा जिला महबूबनगर ZP कोऑप्शन मेंबर MD गौस, साबिक MPP सदाशिवा रेड्डी और दीगर मौजूद थे। मगथल असम्बली हल्के ओटकूर मंडल मुस्तकर पर आज MLA के हाथों सब्जी मार्केट का इफ्तिताह। तफसीलात के मुताबिक ओटकूर में MLA राम मोहन रेड्डी ने रिबन काटकर सब्जी मार्केट का इफ्तिताह अमल में लाया और उन्होंने आवाम के साथ कुछ देर रस्मन सब्जी की खरीदो फरोख्त की। इस मौके पर उन्होंने कहा कि सब्जियों की तिजारत को बेहतरीन तिजारत करार दिया है। सब्जियां जो इंसान की नशोनुमा में अहम किरदार अदा करती हैं। इस मौके पर MLA और दीगर कायदीन की शौरपोशी भी की गई। मक्थल से नुमाइंदा सिटी इंडिया न्यूज़ रहमत अली की रिपोर्ट। देवरकदरा MLA आला वेंकटेश्वर रेड्डी कोरोना से सेहतियाब होने पर कुत्ताकोटा TRS टाउन सदर डॉक्टर साजिद अली ने मंगल की शाम टेकालिया बाबा रहमतुल्लाह अलैह दरगाह के अहाते में ताम का इंतजाम किया। उन्होंने 2 माह कबल ही आला वेंकटेश्वर रेड्डी की सेहतियाबी के लिए मन्नत मांगी थी। इसी ज़िमन में आला वेंकटेश्वर रेड्डी की मौजूदगी में दरगाह पर फूलों की चादर चढ़ाई। इस मौके पर दरगाह सज्जादा नशीन पीर शाह खादरी ने खुसूसी दुआ का एहतमाम किया। इस मौके पर रुकन असम्बली की हमरा वनपर्ती जिला परिषद नायब चेयरमैन वामन गौड, कुत्ताकोटा बल्दी चेयरमैन पुगाकू सुखेशनी विश्वेश्वर और दीगर मौजूद थे। कुत्ताकोटा से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद असहर की रिपोर्ट। पहले इधर से ما أرسلناك إلا رحمة للعالمين ألا إن أولياء الله لا خوف عليهم ولا هم يحزنون الذين آمنوا وكانوا يتقون سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين لا إله
अच्छे उधर दे दो, फिर मैं कहाँ उधर जिसको दे रहा ऐसा साहब नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 12 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफिज़।